మా పిల్లలు ఇంతకు ముందులా మాతో మాట్లాడడం లేదని, ఇంతకుముందు అన్ని విషయాలు చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏం అడుగుతున్నా సమాధానం చెప్పడం లేదు, చాలా కోపంగా రెస్పాండ్ అవుతున్నారు. టీనేజ్ అనేది ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఫేజ్. ఇందులో స్ట్రెస్, స్కూల్ లోడ్, ఐడెంటిటీ క్రైసిస్ ఇలా అన్నీ ఒకే సమయంలో ఉంటాయి. ఇలాంటి సమయంలో వాళ్ళు ఇంత కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు మనం పిల్లలతో ఎలా రెస్పాండ్ అవుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది పేరెంట్స్ చాలా త్వరగా రియాక్ట్ అవుతూ ఉంటారు. వెంటనే వాళ్ళని నువ్వు ఎప్పుడు ఇంతే, నీకు ఎంత చెప్పినా వేస్ట్ ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. టీనేజర్స్ ఒక చిన్న మొక్క లాంటి వాళ్ళు. మనం ఒక చిన్న మొక్కని ఎంత జాగ్రత్తగా నర్చర్ చేస్తాం. మనం దానికి చాలా జాగ్రత్తగా వాటర్ పోస్తూ ఉంటాం. ఎక్కువగా వాటర్ పోస్తే అది వాడిపోతుంది, సన్లైట్ తగలకపోతే వీక్ అయిపోతుంది, గట్టిగా లాగితే విరిగిపోతుంది. అంత ఓపిక్గా మనం దాన్ని నర్చర్ చేస్తేనే అది ఒక పెద్ద చెట్టుగా ఎదుగుతుంది కదా. టీనేజర్స్ను కూడా వాళ్ళు ఎమోషనల్ ఫేజ్లో ఎమోషనల్గా స్ట్రాంగ్గా గ్రో అవ్వడానికి మనం చిన్న చెట్టుని ఏ విధంగా పోషణ చేసి జాగ్రత్తగా పెంచుకుంటామో అలాగే వాళ్ళని కూడా జాగ్రత్తగా నర్చర్ చేయాలి. ఇలా చేసినప్పుడే వాళ్ళ ఎమోషనల్ గ్రోత్ ఇంకా అన్ని విధాలుగా బాగుంటుంది. ఈసారి పిల్లలతో మాట్లాడేటప్పుడు ఈ సింపుల్ స్టెప్స్ని ఫాలో అవ్వండి. వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు వినండి, వాళ్ళని వెంటనే జడ్జ్ చేయకండి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరుగుంటే దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోమని చెప్పండి. నువ్వెప్పుడు ఇంతే, నీకు ఎంత చెప్పినా వేస్ట్ అని అరుస్తూ స్టేట్మెంట్స్ ఇవ్వకండి. నువ్వు బద్ధకంగా ఉంటావు, నీకు చాలా నిర్లక్ష్యం ఎక్కువ ఇలాంటి వర్డ్స్ అస్సలు యూజ్ చేయకండి. ఇవి వాళ్ళ క్యారెక్టర్ పైన అటాక్ చేస్తాయి. వాళ్ళ ఫీలింగ్స్ని మనం రెస్పెక్ట్ చేస్తున్నాము అని వాళ్ళకి చెప్పండి. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్లున్నావు, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను అని చెప్పండి. అప్పుడు వాళ్ళే ఓపెన్ అవుతారు. కంపేర్ చేయకండి, బ్లేమ్ చేయకండి. ఇలా చేసినప్పుడు వాళ్ళకి మీ పైన ఒక వ్యతిరేక భావం ఏర్పడుతుంది. మాట్లాడేందుకు సరైన సమయం చూస్ చేసుకోండి. వాళ్ళని ఒక రిలాక్స్ వాక్కి తీసుకెళ్ళండి. నువ్వేనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు, నేను నీవేం చెప్పినా వినడానికి రెడీగా ఉన్నాను అని, మీరు వినడానికి ఇష్టపడుతున్నారు అని వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరే తెలియచేయాలి. మార్పుని ఒక్క రోజులో ఎక్స్పెక్ట్ చేయకండి. థింగ్స్ విల్ చేంజ్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.